మేడిపల్లిలో నిన్న జరిగిన స్వాతి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. 3 ముక్కలుగా కోసి శరీర భాగాల్ని నదిలోకి పడేశానని నిందితుడు చెప్పడంతో పోలీసులు గాలిస్తున్నారు. స్వాతి మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయ్యారని, స్వాతి ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇరువురి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయని, ఈ పరిస్థితిలోనే స్వాతిని హత్య చేసి మృతదేహాన్ని 3 ముక్కలు చేసి మూసీ నదిలో పడేశాడని డీసీపీ పద్మజ చెబుతున్నారు. మరోవైపు నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న స్వాతిని హత్య చేశాడు తన భర్త మహేందర్ రెడ్డి. హత్య చేయడమే కాకుండా అత్యంత కిరాతకంగా మొత్తం ముక్కలుగా నరికి 3 పార్ట్స్ని మూసీ నదిలో వేశాడు. మూసీలో గాలింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోపక్క నిందితుడు మహేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది. సరే సాగర్, ఫర్దర్గా దీంట్లో ఎట్లా తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు? ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా మూసీ నదిలో పడేసినటువంటి బాడీ పార్ట్స్లో? గర్భిణి అయిన తన భార్య స్వాతిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని అయితే పోలీసులు నిన్న రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి అనంతరం 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు స్వాతి మృతదేహాన్ని ఏదైతే 3 తల, కాళ్ళు, చేతులని పూర్తిగా 3 భాగాలని 4 విడతలుగా మూసీ నదిలో పడేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి మృతదేహం లేని నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.